Hello friends, welcome to Cinematics by PM. Let's talk about Neninte. 2008లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమాకి ఈరోజు కల్ట్ క్లాసిక్ స్టేటస్ ఇచ్చారు. మొన్న రీరిలీజ్ రోజు థియేటర్స్ అన్ని డబ్బింగ్ స్టూడియోస్ అయిపోయాయి. అసలు అంతలా ఏముంది ఈ సినిమాలో? లెట్స్ డైవ్ ఇన్. టైటిల్స్ నుంచి చూస్తే బ్లాక్ అండ్ వైట్ జమానా నుంచి మన జనరేషన్ వరకు ఉన్న లెజెండరీ హీరో హీరోయిన్స్ అందరి ఫొటోస్, డైరెక్టర్స్ ఫొటోస్ ఇలా రీల్స్ రూపంలో వస్తూ ఉంటాయి. కరెక్ట్గా ఆర్జీవి గారి ఫోటో దగ్గరికి రాగానే పూరి గారి టైటిల్ కట్ పడుతుంది. ఇట్స్ లైక్ హీస్ పేయింగ్ హోమేజ్ టు హిస్ గురు. పూరి గారు ఇంట్రడక్షన్లోనే హీరో క్యారెక్టరైజేషన్ ఏంటో మనకు అర్థమయ్యేలా చెప్పారు. తిండి తిప్పలు లేకపోయినా సినిమానే ప్రపంచంగా బతికే ఒకడు. నిద్రలో కూడా సినిమా గురించే కలలు కనే ఒక హీరో. తన గర్ల్ ఫ్రెండ్ కలిసినప్పుడు కూడా కథల గురించే డిస్కస్ చేయడం లేదా పాటలు వినడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఈవెన్ తన ఫ్రెండ్స్తో క్యారమ్స్ ఆడేటప్పుడు కూడా సినిమా గురించే మాట్లాడతాడు. ఇట్స్ లైక్ హిస్ లైఫ్ ఈజ్ సినిమా. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా డైరెక్టర్ అవ్వాలని కృష్ణానగర్కి వచ్చిన ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్గా రవితేజ గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నాడు. హీరో గారి క్యారెక్టర్ ఒకటే కాదు, ఇలా సినిమాలో అన్ని క్యారెక్టర్స్ని చాలా డీటెయిల్గా రాసుకున్నారు పూరి గారు. లైక్ టాలెంట్ లేకపోయినా సినిమా ఛాన్సులు వస్తున్న ఇడ్లీ విశ్వనాథంగా బ్రహ్మానందం గారి క్యారెక్టర్. టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు లక్ లేకపోతే మనం ఏమీ చేయలేము అనుకునేలాగా కో డైరెక్టర్గా ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్. ఫ్యానిజం వల్ల కష్టాలు పడుతున్న సుబ్బరాజ్ క్యారెక్టర్. ఒక హీరోకి వీరాభిమానిగా సాయిరామ్ గారి క్యారెక్టర్. హీరోయిన్గా ముమేద్ ఖాన్ క్యారెక్టర్. ఇంట్లో ఫినాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల సైడ్ డాన్సర్గా సంధ్య క్యారెక్టర్. తన కొడుకు డైరెక్టర్ అవ్వాలని చెప్పి తన సర్వస్వాన్ని దారపోసే మదర్గా రమాప్రభ గారి క్యారెక్టర్. ఇలా అన్ని క్యారెక్టర్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. పూరి సినిమాలో హీరోకి ఒక పొగరు ఉంటుంది, చూస్తున్న మనకు ఒక హై ఇస్తుంది. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. ఈ సినిమాలో హీరోకి త్రూ అవుట్గా ఒకటే మోటివ్ ఉంది, సినిమా ఈజ్ హిస్ లైఫ్. సినిమా తీయాలి, సినిమా చూడాలి, అంతే. ఈ సినిమా కొంచెం అటు ఇటుగా పూరి గారి ఆటోబయోగ్రఫీ లాగే ఉంటుంది. మాస్ మహారాజాని పెట్టుకొని సినిమా ఏంట్రా ఇంత స్మూత్గా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడే పూరి గారు ఒక కరెక్ట్ సీన్ దింపుతారు. వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదని మెడిసిన్ తీసుకొని వెళ్తున్న హీరోకి అండ్ మన యాదవ్కి కన్ఫ్రంటేషన్ సీన్. యాదవ్కి హీరోయిన్ కావాలి, హీరోయిన్కి హీరో కావాలి. సో హీరోయిన్ వదిలేమని చెప్పి యాదవ్ రవి దగ్గరికి వస్తాడు. రవి ఏమో మందులు తీసుకెళ్ళాలి, నన్ను ఇప్పుడు వదిలేయండి, తర్వాత మాట్లాడతాను అంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు యాదవ్ రవి మొహం మీద ఊస్తాడు. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లో పూరి హీరో లాగ్ ఒకటి పీక్తాడు, కానీ రవి అలా కాదు. ఒక డైలాగ్ ఉంటుంది, తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీగా ఉన్నాను, కానీ వన్స్ నేనే పోతానని తెలిస్తే నువ్వు పోతావు. ఇంకా వినకుండా విలన్స్ అందరూ పుంజుకొచ్చేస్తారు. అప్పుడు ఇంకొక సీన్ ఉంటుంది, కత్తిని తీసుకొని చేతిని ఇలా కోసుకుంటాడు. కోసుకొని నాకు పిచ్చి దొబ్బితే నా చెయ్యి నేనే కోసుకుంటాను, నిన్ను చంపడం ఒక లెక్క కాదు, నీకు ఇదే పని, నాకు వేరే పని ఉంది. కథ చెప్దామని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే నీకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ కథ చాలా బాగుంది, కథ నాకు అమ్మేయమంటాడు. ఈ కథ నాది, నేను అమ్మను అని చెప్పి హీరో వెనక్కి వచ్చేస్తూ ఉంటే తన ఫ్రెండ్ వచ్చి ఓదారుస్తాడు. అప్పుడు హీరో ఫెయిల్ అయితే బాధ ఉంటుంది, బాధ ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. డిప్రెషన్లో ఉన్నప్పుడే మనం ఎనర్జీ లూజ్ అవుతాం. సో నేను జాగింగ్ చేస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఎనర్జీ గెయిన్ ఎనర్జీ. మనోడు అమ్మాయి వచ్చి లేచిపోదాం అనుకున్న డివేట్ అయ్యే రకం కాదు, వచ్చి లేచిపోదాం అని అడిగితే ఒక ఫిలాసఫీ చెప్తాడు. ప్రేమలో ఉన్న మనిషికి ఒక 3 ఇవ్వాల్సి వస్తుంది, లవ్, మనీ అండ్ టైం. నా దగ్గర ఇప్పుడు ప్రేమ మాత్రమే ఉంది, టైము మనీ 2 లేవు. ఇక్కడ ఒక అల్టిమేట్ డైలాగ్ ఉంటుంది, రూపాయి సంపాదించలేని యవనా కొడుక్కి ప్రేమించే అర్హత లేదు. చాలా బోల్డ్గా చెప్పారు. ఇంక సాయిరామ్ గారి క్యారెక్టర్ చూసుకుంటే మల్లిక్ మీద వీరాభిమానంతో రక్తంతో వీర తిలకం దిద్దే అంత సినిమాకి బుకింగ్స్ అవ్వట్లేదని చెప్పి తన చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులతో థియేటర్కి కట్టి హీరోతో 100 days ఫంక్షన్ చేయించే అంత. మా అమ్మ ఈరోజు చచ్చిపోయిందన్న.
చచ్చిపోవాల్సింది మా అమ్మ కాదన్నా, నేను. అందుకే నేను కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడక సాయి. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఆ హీరోకి సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా ఉంటుంది, ప్రొడ్యూసర్కి కూడా ఈ సినిమాలో కాకపోతే ఇంకో సినిమాలో లాభాలు ఉంటాయి. కానీ వాడి వీరాభిమానం, వాడి ప్రాణం ఖరీదు. ఇది ఒకటే కాదు, సినిమా ఇండస్ట్రీలో జరిగే డార్క్ ఇన్సిడెంట్స్ గురించి ఇంకొక సీన్ కూడా ఉంటుంది, వేర్ ఉమేద్ ఖాన్ రేపెటంకి గురవుతుంది. అప్పుడు న్యూస్ ఛానల్స్ అంతా ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఇలాంటివి రియల్ లైఫ్లో మన హీరోయిన్స్కి కూడా జరుగుతూనే ఉంటాయి. అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు రాసేది ఒకటి. హీరోయిన్స్ కూడా మనుషులే, వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుంది అని ఒక చిన్న కామన్ సెన్స్ మర్చిపోతున్నారు. ఇదే కాదు, సినిమా రివ్యూల మీద కూడా పూరి గారు ఒక సెటైర్ వేశారు. ప్రొడ్యూసర్ అమెరికాలో టాక్ ఎలా ఉంది అని చెప్పి తన చుట్టాల అబ్బాయికి ఫోన్ చేస్తే రివ్యూ చూశాను, పెద్దగా బాగాలేదు అన్నాడు. నువ్వు సినిమా చూడలేదు అవును మావయ్య. కానీ మాట్లాడుతున్నావు. మావయ్య అది సినిమా చూసిన వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. బికాస్ ఆఫ్ రివ్యూ. సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. కథ మొత్తం తెలుసుకుని నువ్వేంట్రా సినిమా ఎంజాయ్ చేసేది? హౌ కెన్ యు ట్రస్ట్ దట్ వెబ్సైట్ పర్సన్? ప్రొడ్యూసర్కి ఫైనాన్షియర్ దొరికాడని చెప్పి రవికి సినిమా యాక్సెప్ట్ చేస్తాడు. సినిమా స్టార్ట్ అయిందని రవి చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంతలో ఫినాన్షియర్గా యాదు ఎంటర్ అవుతాడు. వాడు వచ్చినోడు ఊరుకొని ఉండక సంధ్యాని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం సినిమాని కూడా గెలుపుతూ ఉంటాడు. కానీ మన హీరో మోటో ఒకటే, సినిమా అయిపోవాలి, సినిమా ఆగకూడదు. దానికోసం యాదుగడ్ ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా ఓపిక్గా ఉంటాడు. కానీ లాస్ట్కి ఎడిట్ రూమ్లోకి వెళ్ళి చూసుకోగానే డైరెక్టర్ పేరు యాదు అని ఉంటుంది. ఇంకా మనోడెళ్ళి విశ్వరూపం చూపించేస్తాడు. లాస్ట్కి తన సినిమాకి తన పేరు వచ్చేస్తుంది. అంత హ్యాపీ. సినిమానే అతని లైఫ్. లైఫ్ అంటే వాడికి సినిమానే.